ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి ప్యాషన్ మనం కలిగి ఉన్నాం? నా జీవితంలో సంఘం కొరకైనటువంటి ఏమండి ఆశ, సంఘం కొరకైనటువంటి ఏమండి ప్రేమ ఉన్నదా? వాట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఐ హావ్? మనం చెప్పుకుంటా ఉంటాం. మనం టీవీ చూస్తున్నాం, సపోజ్ టీవీలో పలానా ఇట్లా అనుకోండి, మా పిల్లలు ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకోండి. ఏమంటే మా పిల్లలు పెరిగితే ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకోండి. కానీ సంఘంగా దేవుని పిల్లలంగా ఎటువంటి ప్యాషన్ మనం కలిగి ఉన్నాం? సంఘం కొరికిన ప్యాషన్ కలిగి ఉంది. ఇలా చెప్పలేమంటే క్రిస్మస్ వస్తే ఏం చేస్తాం? మనము ఖరీదైన బట్టలు కొనుక్కుంటాం. అవునా కదా? అవును, ఖరీదైన బట్టలు కొనుక్కుంటాం. క్రిస్మస్ వస్తే ఖరీదైన బట్టలు కొనుక్కుంటాం, బంగారం కొనుక్కుంటాం. ఈ లోకంలో ఏంటి విలువైంది? బంగారమే. బంగారం కొనుక్కుంటాం. నాకు చైన్ కావాలండి, నాకేం కావాలి? వెరీ గుడ్. వేసుకోవడం మంచిది, తప్పు కాదు. వేసుకోవడం మంచిదే, కలర్ మంచిదే, చాలా సంతోషం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందాక అందుకే అడిగామని ముగింపు వచ్చేస్తున్నాను. ఇందాక మందికి అడిగింది, నేను ప్రభు అంటే సంఘం అంటే ప్యాషన్ ఉందా అంటే ఎస్ అన్నారు. అవునా కదా? ఏం జరుగుతుంది? బైబిల్లోకి వెళ్దాం. మా జీవితం ఏం జరుగుతుంది? బైబిల్లోకి వెళ్దాం. ఆ జ్ఞానం చూద్దాం మనం. లెట్ us go and see some scriptures. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదగా వచ్చి నిలిచే వరకు వారు ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూసి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి ఏం చెప్తే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం వివరిస్తుంటే తెల్లారిపోతుంది. కాబట్టి ఏం జరుగుతుంది? వాళ్ళంతా సంతోషించారు. ఏం చేశారంట? అత్యానందభరితులై. ఆలోచన చేద్దాం. వాళ్ళంతా అత్యానందభరితులై. కాబట్టి రాత్రి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలి? ఈ రాత్రి రేపు పొద్దునే కాదు, సంవత్సరం అంతా మనము సంతోషంగా జీవించాలి. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు ఎప్పుడు బాధపడాల, దుఃఖపడాలి. అరే ఎందుకు ఇంత కష్టం మనకి, ఎందుకు ఇంత ప్రయాసం మనకి, అరే చూడబోతే దేవుళ్ళు భయ్, ఇక్కడ ఉందామని భయ్, దేవుళ్ళు గీవుడు భయ్ అని అనుకోవాలి. వాళ్ళు సంతోషంగా ప్రయాణం కొనసాగించారు. 2 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణం ఆఫ్ చేయలేదు. దే ఆర్ సర్చింగ్ ఫర్ ట్రూత్. దే హావ్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం వాళ్ళు ఆకలి కలిగి ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళు క్రీస్తును చూడాలి. దే వాంట్ టు సీ జీసస్. దే హావ్ సీన్ జీసస్ హియర్ కదా. వాళ్ళు చూసారు కదా, యేసుని చూసారు. చూసి అత్యానందభరితులై ఇంటిలో నుంచి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఏమైపోయారండి వాళ్ళు? సాగిల పూర్తిగా. ఎవరు వాళ్ళు? యాక్చువల్గా ఎవరు వాళ్ళు? జ్ఞానులు. అంటే పెద్ద స్టేటస్ కదా వాళ్ళు. వాళ్ళు ఎంత స్టేటస్ అంటే వాళ్ళు మనకి దొరకదు. ఎవరు వాళ్ళు? పెద్ద హైలీ. వాళ్ళు ఎవరు తెలుస్తారంటే ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అటువంటి పెద్ద రేంజ్లో తెలుస్తారు. వాళ్ళకి మన టైం దొరకదు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఏమైపోయారు? వాళ్ళు సాగిలపడ్డ. దే హంబుల్ దెమ్సెల్వ్స్ కదా, పూర్తిగా తగ్గిపోయారు. అయినా వాళ్ళు సంతోషాన్ని విడిచిపెట్టలేదు. నెంబర్ 1 సంతోషాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. అత్యానంద భరితులై. నెంబర్ 1. నెంబర్ 2 ఎదురు అక్కడ ఆయన్ని పూజిస్తున్నారు. ఎవరని? ఆయన నిజమైన దేవుడు వారు తెలుసుకున్నారు. నిజ రక్షణ వారు తెలుసుకున్నారు. లోక రక్షణ వారు తెలుసుకున్నారు. యేసుక్రీస్తే సజీవుని దేవుడు తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన పూజిస్తున్నారు. నెంబర్ 3 తమ పెట్టెలు విప్పి బంగారం ఇలా ప్రశ్నించుకున్నాం. ఫేస్బుక్ పుట్టాలనుకున్నాం. మీరందరూ వచ్చారు. ఇప్పుడు మీ బంగారం తీసాడు పెట్టగలరా? ప్రశ్న. ఇందాక అయింది కదా, ఏసై కోసం సంఘం కోసం ప్యాషన్ ఉందా అంటే ఇటు జీవితం మనం. నౌ ద క్వశ్చన్ విల్ కమ్. డూ యు హావ్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్? డూ యు హావ్ ప్యాషన్ ఫర్ చర్చ్? ఇఫ్ సో వాట్ వి హావ్ టు డూ? ఏం చేస్తారు? రేపు పొద్దున కవర్లు ఇచ్చారు అయ్యారు మంచిగా. ఏం చేస్తాం? 10 రూపాయలు, 100 రూపాయలు, ఇంకొంచెం అయితే 500 రూపాయలు వేస్తాం. ఇదా ప్రభు అడుగుతుంది? ఇదా ప్రభుకు కావాల్సింది? వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? ఆనాటి ప్రపంచంలో విలువైన వాటిని బంగారం తెచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టారు. ఈ రోజున ఏ సంఘం ఉంది?
ఈ రోజున ఏ విశ్వాసం ఉన్నారు, ఈ రోజున ఎవరున్నారు? లెట్ us give valuable things to God. విలువైనవి దేవునికి మనం ఏమిస్తున్నాం? విలువైన మనం వేసుకుంటున్నాము కావండి. విలువ కానీ ప్రభు దగ్గర పెడుతున్నాం. ఇట్ వాస్ అప్ అండ్ డౌన్. బట్ వాళ్ళు ఏం చేశారు అక్కడ? విలువైనవి బంగారం, సాంబ్రాణి, బోళము, విలువైనవి ప్రభుకి ఇస్తున్నారు. దట్ ఇస్ ద రియల్ ప్యాషన్. అది నిజమైన ప్యాషన్. డియర్ చర్చ్, లెట్ us think ourselves. కాబట్టి దేవుడు మనకు అన్ని ఇచ్చాడా? సాక్షి చెప్పమ్మా, సాక్షి చెప్పాయండి. నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడండి, కాబట్టి మాకు దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడండి. వీఆర్ వెల్ సెటిల్డ్ బై గాడ్స్ గ్రేస్. మరి ప్రథమ ఫలం ఇచ్చావా అందులో? మరి మొదటి భాగం ఇచ్చావా అందులో? దశభాగం ఇచ్చావా అందులో? ఏమండి, నీకు విలువైన దేవుడు తెచ్చి ఇచ్చావా? నీకు వాల్యుబుల్ ఏది? దిస్ ఇస్ మై వాల్యుబుల్. ఇది నాకు విలువైనది ఈ లోకంలో. నేను దేవుడికి ఇవ్వగలను దీన్ని? ప్రశ్న. వాళ్ళక్కడ మొఖాలు మారిపోవాలి మనలాగా. వాళ్ళ మొఖాలు మారిపోవాలి. వాళ్ళు అత్యానందభరితులై కదా, అత్యానందభరితులై. ఇప్పుడు ఇందాకన్నా మీ బంగారు చేసి పెట్టాలండి, మన మొఖాలు జస్ట్ లైట్ ఆగిపోయింది. బట్ వాళ్ళ లైట్ ప్రకాశిస్తుంది. బికాస్ లోకరక్షకుని చేసాము, లోకరక్షకుని వెలుగు మేము చూసాము. We have seen the star of the God who can lighten our lives. మన జీవితంలో వెలిగించేటువంటి దేవుని యొక్క వెలుగు మేము చూసాము. ఇవెంతండి మాకు, ఈ బంగారం ఎంతండి మాకు? ఇది మాకు అక్కర్లేదు, ఇది విలువ కాదు. విలువైన యేసుని మేము కనుగొన్నాము. ఈ రాత్రి మై డియర్ పీపుల్, ఐ ఎంకరేజ్ యు ఆల్ ఆఫ్ యు. ఎవరు వస్తున్నారు సోదరులారా? వాట్ ఇస్ మై ప్యాషన్? నేను క్రీస్తు కోసం ఎటువంటి ప్యాషన్ కలిగి ఉన్నాను. మేరీ జోన్స్ వల్ల చెప్పగలనా? పౌలు వల్ల చెప్పగలనా? యేసయ్య వల్ల చెప్పగలనా? యేసయ్య మనల్ని ప్రేమించి కాబట్టి తన తండ్రి మాట జవదక ఆయన నీకోసం నా కోసం సిలువలో ప్రాణం పెడుతున్నాడు, రక్తం కారుస్తున్నాడు. ఈ లవ్స్ దట్ మచ్. ఈ రాత్రి ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ మన జీవితాలు క్రీస్తు కోసం వెలిగించగలమా? మనం క్రీస్తు కోసం ప్యాషన్గా మారగలమా? మన విలువైన ప్రభు కోసం ఇవ్వగలమా? మనం సువార్త సేవలో ముందుకు వెళ్ళగలమా? లెట్ us think. Let us question ourselves. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. Hallelujah. Thank you, Jesus. Hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you, Holy Spirit. ప్రభువా మీకోసం మేము జీవితాన్ని ప్యాషన్ కలుగుటకు సాయం చేయాలి. ఓ హల్లెలూయా. వాళ్ళైతే సందడి చేస్తున్నారు. వాళ్ళు అత్యంత భరితులే. బంగారం నుంచి, ఓడం నుంచి వాళ్ళు ఎక్కడ కొలిగిపోలా, వాళ్ళు ఎక్కడ బాధపడాలి. అయ్యో మా బంగారం ఎందుకు ఇవ్వాలి అనుకోలా. బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి. జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆ దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, సందడి, సమాధాన వార్తతో సందడి. గొర్రెల మరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. గొర్రెల మరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆగా
ఆకాశములో సందడి దుఃఖనలో సందడి ఆకాశములో సందడి దుఃఖనలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి నానుల నాటతో సందడి లోకమంతా సందడి నానుల నాటతో సందడి సందడి బెత్లెహేములో సందడి పశుల మాటలో సందడి యేసు పుట్టారని మహారాజు పుట్టారని బెత్లెహేములో సందడి. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క ప్యాషన్ ఏమిటి? మీ దైవజనులు మీకోసం తన జీవితాన్ని పెట్టి ప్రయాసతో మనందరినీ కన్నాడు, మిమ్మల్ని పెంచాడు, పోషించాడు. ఇప్పటికీ కాదు, మీ కొరకే ఆయన ప్యాషన్ కలిగి ఉన్నాడు. నా సంఘం, నా బిడ్డలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంకా బలపరచబడాలి. He has a passion for you. Paul has a passion for God's church. యేసయ్య మన కోసమైన ప్యాషన్ కలిగి ఉన్నాడు. మేరీ జోన్స్ 10 మంది కన్యకులు 5 కన్యకులు. ఈ రాత్రి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ నువ్వు ఏమి ఆలోచన, నువ్వేం తీర్మానం తీసుకోబోతున్నా? డు యు హావ్ ప్యాషన్ ఫర్ జీసస్? జ్ఞానులు క్రీస్తు కోసం ప్యాషన్ కలిగి వాళ్ళకున్న విలువైనవి క్రీస్తుకి ఇస్తున్నారు. విలువైన హృదయాన్ని యేసయ్య రాత్రికాలం ఇవ్వగలవా నువ్వు? విలువైన బ్రతుకును, విలువైన జీవితాన్ని ప్రభుకు సమర్పించగలవా? మారు మనసు రక్షణ పొంది నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించి సమస్తం ప్రభుకు అప్పగించి ఆయన చిత్త ప్రకారం నడవగలవా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ రాత్రికాల సమయంలో ఎందరు బిడ్డలైతే వారి హృదయాలు తెలుస్తున్నారు మీకోసం. అయ్యా, నేను మీకోసం ప్యాషన్ కలిగి ఉంటాను, సంఘం కోసం, పరిచర్య కోసం ప్యాషన్ కలిగి ఉంటాను. తీర్మానం తీసుకున్న బిడ్డలందరూ, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, సహోదరులందరినీ మీ పాదం దగ్గర తెస్తున్నా తండ్రి. యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు అయ్యగా అయ్యా మీరు గొప్పగా బలపరిచారు, మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద పరిచయం చేయడానికి మీ కృపనిచ్చినారు. మీ సిలువ అయ్యా, మీ సిలువ రక్తం మీకు స్తోత్ర. ఈ రాత్రి ప్రభా ఈ క్యాండిల్ సర్వీస్ మీరు దీపించి అయ్యా మీరు మాట్లాడేందుకు వందన. ప్రతి ఒక్కరిని బలపరచండి, మీరు మహిమ పొందమని కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదామండి.